Dimensity 7400, really? This is so slow. I can't believe I upgraded for this. What a letdown. Just unusable. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడి అదే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కి వచ్చేసరికి డైమెన్సిటీ ప్రాసెసర్ కి షిఫ్ట్ అయ్యారు. దీనివల్ల చాలా మంది యూజర్స్ డౌన్ గ్రేడ్ జరిగిందని డిసప్పాయింట్ అయ్యారు. ఫైనల్లీ వాళ్ళ తప్పును తెలుసుకొని మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ ఒకటే అనుకుంటున్నారా? బ్యాటరీ కూడా ఇంప్రూవ్ జరిగింది. మాట్లాడుకుందాం, వెయిట్ చేయండి. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందు చాలా క్వాలిటీ కంటెంట్ తోటి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటికి లీక్ అయ్యాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి ఎండింగ్ లో కానివ్వండి, మార్చ్ ఫస్ట్ వీక్ లో కానివ్వండి, ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ 70 ఫ్యూజన్ లో ప్రైస్ విషయంలో పెద్ద హైక్ కూడా కనిపించదు. ఎందుకంటే ర్యామ్ ఇంకా రోమ్ కాన్ఫిగరేషన్ కి సంబంధించిన ప్రైజెస్ అయితే పెంచలేదు వీళ్ళు ఏ మొబైల్ లోను. ఇతర బ్రాండ్స్ లాగా పాత మొబైల్స్ కూడా ప్రైస్ ఏం పెంచి చూపించట్లేదు. మోటో ఎడ్జ్ 70 ని ఇప్పుడు తక్కువ కాస్ట్ లోనే అమ్ముతున్నారు. 60 ప్రో ని కూడా ఇప్పుడు తక్కువ కాస్ట్ లోనే అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ కి వన్ ప్లస్ నాట్ 5 కానివ్వండి, ఐకాన్ నియో 10 కానివ్వండి, లాంచ్ అయినప్పుడు ప్రైస్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు ఒక 4,000 to 5,000 అన్న మినిమం పెంచేశారు. అదే మీకు మోటోలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంత ప్రైస్ హైక్ అనేది కనిపించదు. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చెప్తాను, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అసలు ఈ మొబైల్లో అప్గ్రేడ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో నాకు ఒక ప్లస్ పాయింట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే డైమెన్సిటీ ప్రాసెసర్ ఇచ్చారో వాళ్ళ తప్పుని తెలుసుకొని రియలైజ్ అయ్యి ఈసారి మళ్ళీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన గీక్ బేస్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న క్లాక్ స్పీడ్ చూసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఏంటి అంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ వాడుతున్నారు. ఈసారి కూడా ఎప్పట్లాగానే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా IP69 వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ 18 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. నాకు తెలిసి 20,000 రూపాయల బడ్జెట్ లో కూడా ప్రతిసారి కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా ఇస్తున్న బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది మోటోనే. ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ గా ఉంటుంది. యావరేజ్ గానే ఉంటుంది. ఇది ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ. ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. 60 ఫ్యూజన్ లో డైమెన్సిటీ 7400 ఇచ్చారు. అదైతే కొత్త ప్రాసెసరే, కానీ యూజర్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మామూలుగా యూజర్స్ అందరికీ కూడా డైమెన్సిటీ ప్రాసెసర్ అనగానే చాలా నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా లాగ్ ఇష్యూస్ ఉంటాయి, హీటింగ్ ఇష్యూస్ ఉంటాయని ఒక అపోహ ఉంటుంది. డైమెన్సిటీ ప్రాసెసర్ లో కొన్ని మంచి ప్రాసెసర్లు ఉన్నాయి, మీరన్నట్టుగా హీట్ అయ్యే ప్రాసెసర్లు కూడా ఉన్నాయి. అది కాసేపు పక్కన పెట్టేసి ఈసారి ఈ మొబైల్ లో ఉన్న ప్రాసెసర్ విషయానికి వస్తే లీక్స్ ప్రకారంగా స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది అంటున్నారు. కానీ గీక్ బేస్ స్కోర్ ప్రకారంగా మాత్రం స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. ఒకవేళ ఇదే ప్రాసెసర్ తోటి తీసుకొస్తే కనుక రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ ని కంప్లీట్ గా కిల్ చేసేస్తుంది. ఎందుకంటే రెండిట్లోనూ ఒకే ప్రాసెసర్ అవుతుంది కాబట్టి. ఈ మొబైల్ ని ఎంత తిప్పినా సరే 25,000 రూపాయలు అయితే దాటించలేరు. అదే రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ వచ్చేసి 35,000 అలా ఉంది. ఎంత లేదన్నా 10,000 డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. జనాలు ఇది అబ్జర్వ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇదే మొబైల్ పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ మొబైల్ వచ్చేసి గీక్ బేస్ లో స్పాట్ అయినప్పుడు సింగిల్ కోర్ లో వచ్చేసి 1200 వరకు స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో వచ్చేసి 3200 నియర్లీ స్కోర్ అయితే చేయగలిగింది. ఈ ప్రాసెసర్ భర్త కాదా అంటే 22,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక భర్తని చెప్తాను. ఇదే ప్రాసెసర్ ని ఇతర బ్రాండ్స్ అన్ని కూడా 30,000 వరకు అయితే తీసుకెళ్తున్నాయి. ఎందుకయ్యా ఇంత ఎక్కువ ప్రైస్ అంటే ప్రాసెసర్ వల్ల కాదు, ర్యామ్ ఇంకా స్టోరేజ్ యొక్క ప్రైజెస్ పెరిగాయి కదా, అందుకోసమే ఈ మొబైల్స్ యొక్క ప్రైజెస్ పెంచాము అని కవర్ చేసేస్తున్నారు. ఈసారి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఇంప్రూవ్ చేశారని అనిపించట్లేదు. లాస్ట్ టైం LPDDR4X UFS 2.2 ఇచ్చారు కదా, ఈసారి అవే తీసుకొస్తారనిపిస్తుంది. ఎలాగో స్నాప్డ్రాగన్ లో లేటెస్ట్ ప్రాసెసర్ ఇస్తున్నారు కాబట్టి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అప్డేట్ చేస్తే బాగుంటుంది. అలాంటి అప్డేట్ ఏమైనా జరిగితే కనుక కమెంట్ లో పిన్ చేశానులేండి. ఇది ఎడ్జ్ సిరీస్ లో వస్తుంది కాబట్టి 3 years మేజర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే విషయంలో ఈసారి ఒక అప్గ్రేడ్ అయితే చూసాము. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇదే మనము మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో కూడా చూసాము. 1.5K రిజల్యూషన్ తో 5200 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఆల్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఇది గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బిట్ టచ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మిస్ చేయలేదు. ఈ మొబైల్ ని ఎక్కువగా ఇష్టపడడానికి రీజన్ కెమెరాస్. ఈ బడ్జెట్ లో మోటో బ్రాండ్స్ కెమెరా పర్ఫార్మెన్స్ చేసినంతగా వేరే బ్రాండ్స్ లోని మొబైల్స్ ఏవి కూడా చేయలేవు. కెమెరా విషయంలో ఈసారి మళ్ళీ అవే సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఇస్తే సోనీ LYT అదే 700 సెన్సార్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ లో అంతకన్నా ముందుకు వెళ్ళలేరు కాబట్టి
సెకండరీ కెమెరా వచ్చేసి 13 ఎంపీ ఇస్తున్నారు. ఇదే మాక్రోగా కూడా వర్క్ అవుతుంది, అల్ట్రా వైడ్ గా కూడా వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 32 ఎంపీ కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని కెమెరాస్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాయి. అన్ని కెమెరాస్ నుంచి 4K లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా విషయంలో హైలైట్ ఏంటంటే పాంథోన్ కలర్ వాలిడేషన్ సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి కలర్స్ అనేవి చాలా చక్కగా కనిపిస్తాయి. ఫొటోస్ కూడా నేచురల్ గా కనిపిస్తాయి. లాస్ట్ టైం ఏంటంటే అన్ని కెమెరాస్ లోనూ ఒక చిన్న బగ్ అయితే ఉండేది. ఈసారి ఏకంగా ప్రాసెసరే మార్చేస్తున్నారు కాబట్టి ఆ బగ్ ఉండదని అనుకుంటున్నాను. బ్యాటరీ విషయంలో ఈసారి చాలా పెద్ద అప్గ్రేడ్ జరిగింది. వీళ్ళు కూడా ఈసారి సిలికాన్ టెక్నాలజీకి షిఫ్ట్ అయ్యారని అర్థమవుతుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అదే 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. NFC ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా మిస్ చేయరు. ఇవి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ యొక్క లీక్ అయిన స్పెసిఫికేషన్స్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ముందుగా చెప్పినట్టుగానే ఫిబ్రవరి ఎండింగ్ లో కానివ్వండి, మార్చ్ ఫస్ట్ వీక్ లో కానివ్వండి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 నుంచి 22,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చు. మీరు వెయిట్ చేశారు నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి కాబట్టి మీరు కూడా ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అప్గ్రేడ్స్ ఏం చేయలేదు కానీ వీళ్ళు చేసిన మిస్టేక్స్ ని మాత్రం కరెక్ట్ చేసుకున్నారనిపించింది. అది కూడా ప్రాసెసర్ విషయంలో. ఇప్పుడు మార్కెట్ లో అంతా కూడా 7000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే బ్యాటరీని అడాప్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ మోటో ఫ్యూజన్ సిరీస్ అనేది హిట్ సిరీసే. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. వీళ్ళు సరే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. డిజైన్ లో కూడా పెద్దగా చేంజ్ అయితే కనిపించలేదు. ఇది వాళ్ళకి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. తొందరగా కంప్లీట్ చేద్దాం. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.